నమస్కారం. ఈరోజు మనకి సంత్ సదానంద యోగి రుద్రప్రయాగ నుంచి వచ్చినటువంటి యోగి మనకి రామాయణంలో ఉన్నటువంటి కొన్ని సందేహాలని తీర్చడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. జై గురుదేవ్. రామాయణంలో సంపాతి జటాయు ఇద్దరు ఉన్నారు. కానీ సంపాతికి మరలా రెక్కలు వచ్చాయి. రామకార్యానికి సహకరించిన సంపాతికి రెక్కలు వచ్చాయి. ఇద్దరు అన్నదమ్ములే. కానీ దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? గం గణపతియే నమః, ఐం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి కావ్యము, ప్రతి శ్లోకము, ప్రతిదానికి సాధారణ దృష్టికి కనపడే బాహ్యార్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది, పరమార్థం ఒకటి ఉంటుంది. వీళ్ళిద్దరూ సూర్యుడి వాహనమైనటువంటి అరుణుని కుమారులు యుక్త వయస్సులో ఉన్నప్పుడు పరుగు పంజాలు పట్టుకొని పైకి పోతున్న తమ్ముడిని కాపాడిన సూర్యమండలం దిక్కు పోయేటప్పుడు రెక్కలు మండిపోను మొదలు పెడితే తమ్ముడిని కాపాడేదానికి తన రెక్కలు అడ్డంగా పెట్టాడు. అప్పుడు సంపాతి రెక్కల కాలి కింద పడిపోయాడు. అన్న చేత రక్షించబడ్డాడు ఈ తమ్ముడు. ఇద్దరూ కారణ జన్మలే. సీతాపహరణం జరుగుతుండేది చూసి రక్షించేదానికి చేశాడు. జటాయువుకు అక్కడ మోక్షం ఇవ్వాల్సిన స్థితి. గ్రద్దలకు రెక్కలు బలం, రెక్కలు తెగితే తప్ప ఆ పక్షికి మరణం తొందరగా రాదు. కాబట్టి అక్కడ రాముడు ఆయనకు ఇంకా మోక్షం ఇయ్యదలుచుకున్నాడు. అక్కడ ఆ రెక్కలు తెగాయి. మళ్ళీ రెక్కలు రావాల్సిన పని లేకుండా పోయింది. అందులో ఒక వీరుడు యుద్ధం చేస్తూ అంగాలు కోల్పోతాడు. పక్షికి రెక్కలే ముఖ్యమైనటివి. అందుకని తెలిసి రావణాసురుడు రెక్కలు తెగనట్టుకాడు. అది పడిపోయాడు. మళ్ళీ రెక్కలు వచ్చే అవకాశం లేదు. అందుకే దశరథుడికి అంత్యక్రియలు చేయని రాముడు జటాయుకు అంత్యక్రియలు చేశాడు. ఇంకా సంపాతి విషయానికి వస్తే ఆ ముని వరం ఒకటి ఉంది. నువ్వు రామకార్యానికి సహకరించినప్పుడు నీ రెక్కలు తిరిగి వస్తాయని చెప్పి ఉన్నాడు. ఆయనకు దృష్టి ఉంది, రెక్కలు లేవు, ఎగిరిపోలేడు. సీత కనపడతా ఉంది, లంకలో ఉన్న సీత కనపడతా ఉంది. ఆ మాట చెప్పిన వెంటనే ఆయనకు రెక్కలు వచ్చాయి. ఇది లోపల ఉన్న అంతరార్థం. బాబా గారు, రామాయణంలో మరొక క్వశ్చన్. విశ్వామిత్రుడు చేసినటువంటి యజ్ఞానికి రాముడు సహకరించారు. దానికి ఆటంకంగా మారీచ సుబాహులు ఇద్దరు కూడా ఒకే రకమైన ప్రయత్నం చేశారు. కానీ ఒకరినైతే విసిరి కొట్టారు, ఒకరినైతే సంహరించారు. సో దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి? రామకథ జరగాలంటే మాయ యొక్క అవసరం ఇంకా ఉంది. ఆ పేర్లు రామాయణంలో వాల్మీకి ఉపయోగించిన పేర్లు అత్యద్భుతమైన అర్థవంతమైనవి. ఒకడు సుబాహుడు, రాముడు ఆయన్ను చంపేశాడు. కానీ మరీచిక అనబడే ఎండమావి మాయ అనబడే మారీచుడిని అవసరం భవిష్యత్తులో ఉంది. మాయ ఇంకా తొలగలేదు, మాయ ఉండాలి. అందుకని మాయను ఇంకా పంపించేశాడు. నీ బలం కాదు, దైవబలం బలం అని చెప్పి నిరూపణ చేసేదానికి సుబాహును సంహారం చేశాడు. ఓకే, ఇద్దరూ చేసింది తప్పు ఒకటే. కానీ ఆ పాత్రల అవసరం ఇంకా ఉంది. భవిష్యత్తులో రావణాసుడు మళ్ళీ తపస్సు చేసుకుంటున్న ఈ మారీచుడి దగ్గరికి రావాలా, నాకు సహకరించు అని అడగాల. ఆడంటాడు, రా అనే శబ్దంతో రత్నము, రాయి, రథము అని పేర్లు వింటేనే నాకు కంపరం వస్తుందన్నంత భయం రామతత్వం అందరికీ తెలియాలి. మరీచిక అంటే మాయ, ఎండమావి. ఆ ఎండమాయి అనే మాయలో సీతమ్మ లాంటి జీవుడు పడితే రాముడికి దూరం అవుతారు. మళ్ళీ రాముడితో కలిపేదానికి ఒక గురు రూపుడైన హనుమంతుల వారు వస్తే తప్ప మళ్ళీ రాముడిని సీతతో, సీతను రామునితో కలపలేరు. ఆధ్యాత్మిక అంతరంగాలు ఇంత ఉన్నాయి కాబట్టి రాముడు మారీచుడిని అక్కడ చంపలేదు, నెట్టేశాడు. సుబాహుణ్ణి చంపేశాడు. ఇదే మన శరీరానికి అప్లై చేసుకున్నప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి? సాధనా పరంపరలో మారీచుడు, ఈ యొక్క సుబాహులు ఇద్దరు కూడా ఎక్సర్సైజులు చేసి ఏదో బలిష్టమైన ఆహారాలు తినే శరీరాన్ని కండలు పెంచుకుంటే వచ్చే బలం కాదు. వచ్చింది ఏదైనా ఏదో ఒక దినానికి పోతుంది. ఆత్మబలం సంపాదించుకోవాలి, బుద్ధి బలం సంపాదించుకోవాలి. ఈ రెండు సంపాదించుకునేదానికి యోగాలో అనేకమైనటువంటి ఉపయుక్తమైన ఆసనాలు ఉన్నాయి. శరీర సౌష్ఠవం ఏర్పడుతుంది. కండలు తిరిగిన శరీరాలు ఏర్పడదు, 6 ప్యాకు 8 ప్యాకులు ఏర్పడవు. కానీ మిగతా అందరికంటే యోగాసనాలు వేసేవాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. అందుకని దాన్ని అక్కడ వాడతాం, దీన్ని ఇక్కడ వాడతాం. బాబాజీ,
జటాయువు సంపాతి ఉన్నారు. సంపాతి జటాయువు మరణానంతరం తర్పణాలు వదిలారు. కానీ మన సంస్కృతిలో మానవులే ఎక్కువ తర్పణాలు విన్ని వదులుతారు. ఈ పక్షి జాతుల్లో కూడా ఈ తర్పణాలు వదిలే ఆచారం ఉన్నదా? అక్కడ పక్షిగానే మనం చూస్తున్నాం, కానీ వాడు ఎవరి కుమారులోనే చూడలే. అనూరుడు కుమారుడు. ఈ అనూరుడు ఎవడు? కశ్యప ప్రజాపతి కుమారుడు. కారణజన్ములై ఆ ఆకారాలు ఎత్తి వచ్చారే కానీ మనువు నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే మా నవులు మనువు నుంచి వచ్చాం. ఆ పరంపరలోనే కశ్యపుడు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా కశ్యప ప్రజాపతికి పుట్టిన వాళ్ళే వీళ్ళు. అనూరుడు పుట్టాడు, ఆ అనూరుడు కుమారులు వీళ్ళు. కాబట్టి ఒక విధంగా మానవ రత్న సంబంధ లింకులు ఉన్నాయి. అక్కడ చెప్పదలుచుకున్నది రామాయణంలో వాల్మీకి మహర్షి, ఒక అన్న తన సోదరునికైనా కానీ చనిపోతే అంటే ఎవరినైనా గుర్తు చేసుకునే దానికి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పేదానికి నువ్వు ఆ పేర్లు ఆ రోజు తలుచుకో అన్న పేరు మీద కనీసం ఆ రోజన్నా తర్పణమి. తర్వాత నెల నెల పిండదానాలు చేయకపోయినా పర్వాలేదు. సాంప్రదాయం ఏం చెప్తుంది? మీ ముగ్గురు జనరేషన్ పాత జనరేషన్ వాళ్ళను ప్రతి నెల తలుచుకునేదానికి పెట్టారు పిండ ప్రదానాలు. మనం ప్రతి నెల చేయలేక 11 నెలలు చేసి సాంవత్సరికంలో కలిపే దీన స్థితికి మనం వచ్చాం. వాల్మీకి చెప్పదలుచుకున్న ఉద్దేశం, పక్షులకే ఈ గుణం ఉన్నప్పుడు నీకెందుకు లేదురా మానవా అని చెప్పేదానికి ఆ కథలో ఆ మాట చెప్పాడు. ఒకవేళ జ్ఞానపరంగా చూస్తే కూడా వాళ్ళ సంతతి పూర్వీకులను చూస్తే వాళ్ళు మా నవ్వులే. వానరులు అంటే కోతి అంటున్నారే కానీ వాళ్ళ మున్న నరులు అదొక ఉత్కృష్ట జాతి. ఒకప్పుడు ఉండింది, అంతరించిపోయింది. పరిణామ క్రమంలో కొన్ని సచ్చినాయని ఇంగ్లీష్ వాడు అంటాడే, అట్లా మహత్తరమైన జాతి అది. వాళ్ళ మున్న నరులే అని మాట ఉంది అక్కడ. మరి వాళ్ళలో ఈ పిండ ప్రధానాలు, చావులు, బతుకులు, పూజలు అన్నీ ఉన్నాయి. అలాగనే ఈ పక్షి అని పేరుకు అంటున్నామే కానీ జటాయువు అంటే ఇక్కడ మనకు చెప్పేదంతా డేగా అని ఇక్కడ ఈ కాలం వాళ్ళు అంటారు. ఆ అమెరికన్ ఈగిల్ అంటారు, అదేమో పెద్ద పక్షి వాళ్ళకు కనపడుతున్నది అదొక్కటే. దాన్ని చూసి అంటున్నారు గరుత్మంతుడు వేరే, గరుడ పక్షి వేరే. అట్లాగనే సంపాతి ఈయన ఈ పక్షులు వేరే, మానవ లక్షణాలతో ఉన్నటువంటివి. చేతులకు బదులు రెక్కలైనటువంటి బలమైన ఆయుధాలు వాళ్ళకు ఉండేది. బాబాజీ, రామ పట్టాభిషేకానికి వశిష్ఠాదులు పెట్టిన ముహూర్తానికి రాముడు అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. అదే విభీషణుడు రామ శరణాగతి పొందినప్పుడు రాముడు పట్టాభిషేకం చేశారు. కానీ ఇప్పటికీ చిరంజీవత్వంతో పట్టాభిషేకం రాజుగానే ఉంటున్నారు. సో ఈ రెండిట్లో ఒకటి ముహూర్త బలంతో ఉంది, ఒకటి ముహూర్తం చూడకుండా పెట్టారు. ఈ ముహూర్త బలానికి ఏమైనా ఇప్పుడుకున్న పరిస్థితికి నాకు తెలిసినంత వరకు దశరథుడు తొందరపడి గురుదేవ రాముడికి రేపు పట్టాభిషేకం చేయదలుచుకున్నాను, మీ అనుమతి ఇవ్వండి అన్నాడే తప్ప జాతకాలన్నీ చూసి వశిష్ఠుడు ఏం ముహూర్తం పెట్టలే. వశిష్ఠుడు సర్వద్రష్ట. ఈ రాముడికి తాను ముహూర్తం పెట్టి సింహాసనం మీద కూర్చోపెడితే ఇంకా 11,000 ఏళ్ళు అక్కడే అటాచ్గా ఉండాలే తప్ప అడవిలో తన కోసం తప్పిస్తూ తపస్సులు చేస్తున్న వారికి రామదర్శనం జరగదు, రావణ వధ జరగదు. ఈ 2 సంగతులు తెలిసే వశిష్ఠుల వారు, దశరథ నువ్వు అనుకున్నది రాముడు ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటే అదే సుముహూర్తం అయ్యా, నదుల నీళ్లు తెప్పించు, సముద్రాల నీళ్లు తెప్పించండి, పట్టాభిషేకానికి అవసరమైన హంగు ఏర్పాట్ల గురించి చెప్పాడే కానీ ఈ నిర్ణీత ముహూర్తంలో రాముని అక్కడ కూర్చోపెట్టి సింహాసనాధీష్ఠుని చెయ్యి అన్న మాట ఆయన వాడాలే. ఇంకా రాముడు ఇక్కడ విభీషణునికి చెప్పాడు అంటే రాముని బాణం, రాముని మాట తిరుగులేనిది. భవిష్యత్తులో ఈయనే అవుతాడు, రావణాసుడు పోతాడు అన్న సంగతి ఆయన మహానుభావుడికి తెలుసు కాబట్టి అక్కడికక్కడ విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ రాముని మాటే ముహూర్తం, సుముహూర్తం. అక్కడ ముహూర్తం లేకపోవడం అనేది ఆయన అడవులకు పోయేదానికి కారణం అయింది. బాబాజీ, కుంభకర్ణుడిని రాముడు ఒక చేతిని వాయువాస్త్రంతో, ఒక చేతిని ఐంద్రాస్త్రంతో ఖండించారు. కానీ ఇంద్రుడు కానీ వీళ్ళందరూ కూడా రావణాసుడి చేతిలో ఓడిపోయారు. కానీ ఈ అస్త్రాలకు అంత శక్తి ఉన్నదా? ఖచ్చితంగా. అస్త్రానికి ఉన్న పేరుకు అధిపతి వేరే, అస్త్ర శక్తి వేరే. ఎలాగైతే రామబాణము కంటే రామనామము గొప్పదని హనుమంతుల వారు నిరూపణ చేసినట్లుగా అస్త్రశక్తి వేరే.
మనస్సులో చేసే మంత్ర శక్తి వేరు. ఓకే. ఈ రెండు శక్తులు సమాకృతం అయినప్పుడు దాని శక్తి ద్విగుణీకృతంగా పనిచేస్తుంది. ఐంద్రాస్త్రము ప్రతి ఒక్క గొప్ప గొప్ప రాక్షసుల దగ్గర, ప్రతి ఒక్క యోధుల దగ్గర ఉంటుంది. ఓకే. సాధన చేసి పొందారు. ఏ అస్త్రాన్ని ఏ సమయంలో పఠించి దాన్ని వదిలిటి ఆ పఠించే సమయంలో ఉండాల్సిన మనో నిగ్రహ శక్తిని కలిపి వేసినప్పుడు ఆ అస్త్రం మహాస్త్రంగా పనిచేస్తుంది. ఓకే. ఇంద్రుడు ఆ అస్త్రాన్ని కనిపెట్టాడు. అస్త్రము అంటే ఏదో ఉత్త బాణం కాదు. ఇప్పుడు కాలంలో, ఆధునిక కాలంలో ఏదో మిసైల్ అనేది వేసేస్తే డిస్ట్రక్షన్ చేస్తుంది. అవును. అండర్ గ్రౌండ్ బాంబులను పగలగొట్టు 200 మీటర్ల లోతు ఉండే భూగర్భ స్థావరాలను కూడా పగలగొట్టుకుంటూ పోయే బాంబులు ఉన్నాయి. అవును. ఇవన్నీ ఇప్పుడు మన కళ్ళకు కనపడుతున్న అస్త్రాలు. అప్పుడు వాళ్ళు మంత్ర ప్రయోగము, శబ్ద ప్రయోగము, మానసిక శక్తులను వాడి ఉపయోగించేవారు. ఏ మాటలను వాడితే ఏమి ఎట్లా పని చేస్తుంది అని కనిపెట్టి ఇంద్రుడు ఒక అస్త్రాన్ని కనిపెట్టాడు. దాని పేరు ఇంద్రాస్త్రం అని పెట్టబడింది. వరుణాస్త్రం, వాయువేయాస్త్రం, నాగాస్త్రం, ఇవన్నీ ఆయా మనుషులు కనిపెట్టిన ఒక్కొక్క ఆయుధాలు ఎప్పటికైనా పనిచేస్తాయి. ఆయుధాన్ని కనిపెట్టినా కూడా చచ్చిపోతాడు. ఆయుధం అట్లే ఉంటుంది కదా. ఆ లెక్కన ఆయుధం శక్తి ఆయుధాన్ని తయారు చేసిన వాడు మామూలు మానవుడే, దేవుడే. వాళ్ళ శక్తి లిమిటెడ్. వాళ్ళు తయారు చేసిన శక్తి అది అన్లిమిటెడ్. సో అక్కడ ఇంద్రుడు ఓడిపోయి ఉండొచ్చు. ఇంద్రుడు తయారు చేసిన అస్త్రం ఓడేకి ఛాన్స్ లేదు. బుల్లెట్లు ఉంటాయి. ఒక బుల్లెట్ మిస్ఫైర్ అవుతుంది, ఒక బుల్లెట్ తగులుతుంది. కానీ బుల్లెట్ తగిలే తీరుతుంది ఖచ్చితంగా. బుల్లెట్ తయారు చేసినోడు ఎప్పుడో చచ్చిపోయాడు. బుల్లెట్ కనిపెట్టినోడు చచ్చిపోయాడు. బుల్లెట్లు తయారు చేస్తున్న వాళ్ళు చచ్చిపోతారు. బుల్లెట్ చంపుతుంది కానీ అది ఎప్పటికీ సావడం లే. అట్లా ఇప్పుడున్నటువంటి ఆయుధాలకి అస్త్రానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఆయుధాలు మీకు కళ్ళకు కనపడేటువంటి కొన్ని రకాల కెమికల్స్, కొన్ని రకాల పదార్థాలు ఇవన్నీ కలిసి చేయబడుతున్నాయి. దానికి ఒక టైమర్ ఫిక్సింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంత పొటెన్సీ అనేది ఉంటుంది. వెనకల ఒక దానికి ముందుకు పోయేదానికి అవసరమైన చోదక శక్తి ఉంటుంది. దాన్ని దిశానిర్దేశనం చేసే రాడార్లు దాంట్లో ఉంటాయి. ఇన్ని వ్యవస్థలతో అది పనిచేస్తుంది. ఇవన్నీ కనిపెట్టిన మానవుడు మొదట ఇట్లా చేస్తే పోతుంది అని కనిపెట్టిన మానవుడు 100 సంవత్సరాల కిందనే చనిపోయాడు. క్రమాభివృద్ధి జరిగింది. ఒక్కొక్కడు తయారు చేస్తున్నాడు. ఆ చేసిన వాళ్ళు కూడా చనిపోవచ్చు కాక. ఆ చేసే టెక్నాలజీ అనేది ఈ పొద్దుకు వాడపడతానే ఉంది. అవి వాడుతూ ఉండవు. దానికి ఇప్పుడు పేర్లు పెట్టాను. బ్రహ్మాస్ మిసైల్ అని, నాగా మిసైల్ అని పేర్లు పెట్టావు. ఇప్పుడు అస్త్రంని వీళ్ళు క్యారీ చేస్తారా, మంత్రంతో పనిచేస్తున్నారు? ఏదో ఒక దాని ఆఖరికి గడ్డి పోచను కూడా తీసుకొని మంత్రిస్తే, గడ్డి పొరక మీద ఆ మంత్రం చదివితే, ఆ బ్రహ్మాస్త్ర మంత్రం చదివితే బ్రహ్మాస్త్రం అవుతుంది. నాగాస్త్ర మంత్రం చదివితే నాగాస్త్రం అవుతుంది. నీవు చేతికి ఏ వస్తువుని తీసుకొని నీళ్లను అభిమంత్రించి ఇడిస్తే కూడా అస్త్రంగా మారిపోతుంది. అదే అవుతుంది. అదే అస్త్రానికి శస్త్రానికి అది తేడా. బాబాజీ, హనుమంతుడు లంకా దహనం చేశారు. లంకా దహనంలో మొత్తం కోటలు, మందిరాలు కానీ అన్నీ కూడా కాలిపోయాయి. బంగారం కూడా ప్రవహించిందని చెప్తుంటారు. కానీ హనుమంతుడు సీతను చూసి వచ్చిన తర్వాత 10-15 రోజుల్లోనే మళ్ళా వారధి కట్టుకొని యుద్ధం జరిగింది. యుద్ధంలో మళ్ళీ కోటలు, మళ్ళీ ప్రాకారాలు అన్నీ కూడా కూల్చుకుంటూ యుద్ధం చేశారు. సో ఈ 10 రోజుల్లోనే అంత కట్టగలిగారా? అంత టెక్నాలజీ ఉందా? హనుమంతుడు కూల్చింది రావణి రాజ్యములో ఒక్క భాగాన్నే కాల్చాడు. రావణ లంక మనం ఊహిస్తున్నట్ల, మనం అనుకుంటున్నట్ల ఏదో ఇన్ని కిలోమీటర్ల పరిధి అనేటట్లు కాదు. అది విశ్వశిల్పి నిర్మించి ఇచ్చినటువంటి, కుబేరుడికి ఇచ్చినటువంటి మహానగరం. బంగారంతో నిర్మించబడింది అని చెప్పబడింది. ఈ సీతమ్మ ఉన్న ఏరియాలోనే ఈయన ముందు కూర్చొని, ఆ ద్వార మండపం మీద కూర్చొని ఆహ్వానిస్తాడు. రాక్షసుని పుల్లబెట్టి లేపుతాడు హనుమంతుడు. వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళని చంపేస్తారు. చంపిన తర్వాత హనుమంతుడిని పట్టుకొని పోయి, కోతికి తోక అందం కాబట్టి దాన్ని ఖండించండి, దూతను సంహారం చేయకూడదు అని విభీషణుడు ఇచ్చిన సలహాతో తోకొక నిప్పు పెడితే సీతమ్మ కోరుకోవడం, హనుమంతుని ఇచ్చ ఆయన తోప మండకుండా నిలుస్తుంది. ఆహా, ఈ అగ్నితో మొత్తం అందరినీ భస్మం చేస్తాను అంటాడు. ఎంత బంగారంతో కట్టినా తలుపులు, మిగతాటి కుర్చీలు, పాడు ప్రదేశం చక్కగా ఉంటాయి. అవి కాలినప్పుడు ఆ మంట వేడికి ఎక్కడో కొంచెం బంగారు కరిగిపోయి పారుతుంది. ఎన్నో భవనాలు ఆయన కాల్చాడు. కాల్చని లేని భవనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
అటువంటిది ఆ పెద్ద లంక. అందుకే అంతటి లంక సరే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కూడా అంత ఛిద్రమైన లంకను చూసి లక్ష్మణుడు అంటాడు, ఇంత మహాలంకను మనం ఆక్రమించేసాం కదా, మనమే తీసుకోకుండా మళ్ళా విభీషణుడికి ఎందుకు ఇస్తున్నాం అన్నా అంటే మహత్తరమైన మాట. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న మాట అక్కడ బయటకు వచ్చింది అంటే ఆ లంకా సౌందర్యం ఎంత 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 గొప్పది. హనుమంతుడు కాల్చి సగం నాశనం చేశాడు, వీళ్ళు యుద్ధంలో ఎంత నాశనం చేశారు, మిగతా కూతులు వానరులు. ఇంత చేసిన తర్వాత కూడా లక్ష్మణుని దృష్టికి ఆకర్షణీయంగా ఉంది అంటే ఆ లంక ఎంత సువిశాలము, ఎంత గొప్ప నగరం. ఒక్కొక్క బాధ యుద్ధంలో ఒక చోట ఒక పార్ట్ బాగా వచ్చింది, మొత్తం ఏం కాదు. బాబాజీ, రావణాసురుడు నరవారణ చేతిలోనే చనిపోవాలని వరం ఉన్నది, కానీ నరవారణలో మనకి బాబాజీ రావణాసురుడు నరవారణ చేతిలోనే చనిపోవాలని వరం ఉన్నది, కానీ నరవారణలో మనకి వాలి కార్తవీర్యార్జున చేతిలో ముందుగానే ఓడిపోయారు. మరలా నారాయణుడు అవతారం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? కార్తవీర్యార్జునునికి కానీ సుగ్రీవుడికి కానీ రావణుని చంపాలన్న ఉద్దేశం ఏ మూలా లేదు. రావణాసురుడే వాళ్ళను నాతో యుద్ధానికి వస్తావా, నాతోనే యుద్ధానికి వస్తావా అని వాళ్ళను ఎగదోశాడు. వాడి గర్వం అణిచేదానికి వాళ్ళ శక్తి కొంచెం చూపించి తరిమేశారే తప్ప ఇది చేయాలని లేదు. ఈయన వాలి అయితే వాడు క్షమాపణ అడిగి సంధి చేసుకుంటే ఆయన ఆదరించాడు. కానీ రావణ వధ జరిగి తీరాల. కారణం జయ విజయుల కథను తీసుకుంటే తప్ప ఈ విషయం మనకు అర్థం కాదు. అప్పుడు రావణుడు ఎవరి చేతిలో చావాలా? శ్రీమన్నారాయణ చేతిలోనే చావాలి. కాబట్టి కార్తవీర్యానితో యుద్ధం చేసిన ఈయనతో చేసిన వాళ్ళు ఆయనను చంపే ఉద్దేశం వాళ్ళకు లేదు. ఆయన చంపే ఉద్దేశంతోనే పుట్టబడింది శ్రీ మహావిష్ణువు రాముడుగా జన్మించినాడు ఆయన మరణం కోసమే. ఎవరు టార్గెట్ వాళ్ళ చేతిలో వాళ్ళు పోవాల్సిందే తప్ప ఇంకోళ్ళ చేతిలో పోయేదానికి లేదు. అట్లాగనే ఈ అంగద రాయబారంలో ఈ విశేషత వస్తుంది. ఆ కోతి వచ్చి ఏదో కొంచెం కాల్చిపోయింది, మళ్ళా ఇంకో కోతి వచ్చింది, ఏమిరా నువ్వు చేస్తావు అని అంటూ, నేను ఎవడో నీకు తెలుసా, నేను రావణ బ్రహ్మను, నేను సంగీతంలో ఇంత గొప్పవాణ్ణి, శివుణ్ణి మెప్పించిన వాణ్ణి అని తన డబ్బా తానే కొట్టుకుంటాడు. అప్పుడు అంగదుడు అంటాడు, నాకు తెలిసి 2-3 రావణులు ఉన్నారు, ఆ రావణులలో ఏ రావణుడు నువ్వు అంటాడు. నేను రామాయణ కథ చెప్పేటప్పుడు ఉత్సుకత కలిగించేదానికి ఇట్లాంటివి చెప్తాను. అప్పుడు అంటాడు, నేను కాకుండా ఇంకా ఎవడు రావణుడు? ఒక రావణుడు ఉండే 1000 చేతుల కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి పోతే వాడు ఓడగొట్టి కోట గుమ్మాన్ని కట్టేస్తే మీ తాత వచ్చి ఇడిపించుకున్నాడు, నువ్వు ఆ రావణుడివే. మా తండ్రి వాలి చేతిలో 4 సముద్రాలు ముంచి లేపి నేను బిడ్డగా ఉన్నప్పుడు ఉయ్యాలకు ఆట బొమ్మగా నిన్ను ఏలాడదీశారు. మళ్ళా మీ నాయన వచ్చి భంగపడుకుంటే నీ ప్రాణాలు బయటకు వచ్చాయి, నువ్వు ఆ రావణుడివే. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టగలిగిన వాడు 1000 చేతుల కార్తవీర్యార్జుని చేతులను తెగనరికిన పరశురాముడి చేతుల నుంచి శక్తినంతా ఒక్కసారి లాగేసుకున్నవాడు మా రాముడు. వాడిని శరణు వేడు, నువ్వు ఇప్పటికైనా బతుకుతావు అని చెప్తాడు అంగదుడు. తో ఇక్కడ రాముడు మాత్రమే రావణ వధ జరగాలి. వీళ్ళకు వైరం ఉంది, వాళ్ళిద్దరి మధ్య వైరం లేదు. రావణాసుడికి కార్తవీర్యార్జునికి పూర్వ వైరం ఏమీ లేదు. వీడు బలగర్వంతో కొవ్వెక్కి వాడి మీదకి ఉత్సాహం పరిచాడు. అట్లాగనే వాలికి ఈయనకు ఏమాత్రము వైరం లేదు. కానీ రాముడికి వైరం ఉంది, 2 పక్కలా ఉంది. తన చెల్లెలి ముక్కు చెవులు కోసినాడని వీనికి, తన భార్యని ఎత్తుకుపోయాడని ఆయనకు వైరత ఉంది. వాళ్ళ మధ్య వైరత్వం లేదు. అది పరశురాముడు ఉన్నప్పుడు మళ్ళీ రాముడిగా రావాల్సిన అవసరం ఏముంది? యుగధర్మం ప్రకారము ఏ కార్యము చేసేదానికి ఆ అవతారం, అంశావతారము, పాక్షిక అవతారము, తాత్కాలిక అవతారము, శాశ్వత అవతారము అని అవతారాలు రకరకాలుగా ఉంటాయి. మత్స్యావతారం ఎత్తాడు, అయిపోయింది, మళ్ళీ లేదు.
కూర్మావతారం 2 సార్లు ఎత్తాడు. మందర పర్వతాన్ని తీసేదానికి ఇంకోటానికి ఎత్తాడు. దాని పర్పస్ అయిపోయింది. నారసింహావతారం అంతే, ప్రహ్లాద రక్షణ చేసి నిలబడ్డాడు కాబట్టి నారసింహ ఆలయాలు ఉన్నాయి. వామనావతారం బలి కోసం అని వచ్చాడు, పని అయిపోయింది, అవతారం ఎండ్. పరశురామ అవతారం భూభారం తగ్గించి దుష్ట క్షత్రియులను తొలగించాలి. తన అవతార కార్యం తీరిపోయింది, సైలెంట్గా ఉన్నాడు. తన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ అంశావతార శక్తిని తిరిగి విష్ణువులో ప్రవేశపెట్టాలి. నేరుగా వచ్చి ఇచ్చేదానికి లేదు. ఆ వైష్ణవాస్త్రం అనేది తీసుకొని వచ్చినట్లు వచ్చి దాన్ని ఇంచావు, దీన్ని ఇంచు చూడు అని చేతికి అందించినట్లు అందించి తన ఆ ధనుస్సులో నుంచి తన శక్తిని అంశాన్ని ఇచ్చేశాడు. బయటికి కనపడేది ఒక లెక్కన ఉంటుంది, లోపల పరమార్థాలు ఇది ఉంటుంది. అందుకే రాముడిది పూర్ణావతారం. ఇవన్నీ పాక్షిక అంశావతారం. రామాయణంలో కుంభకర్ణుని నిద్ర లేపే ఘట్టం అనేది రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణంలో కుంభకర్ణుని నిద్ర లేపే ఘట్టం అనేది లేదు, రాయలేదు. కానీ ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అది చాలా పెద్ద ఘట్టంగా చూపిస్తారు. దీని ఇంకెక్కడైనా ఉన్నదా, ఏదైనా కల్పంలో జరిగినదా? అసలు రామాయణం జరిగిందే ఈ 28వ కల్పంలో కాదు, 24వ కల్పంలో అని చెప్పబడుతుంది. మహాయుగంలో 24వ మహాయుగంలో జరిగింది అని. ప్రతి యుగంలో జరుగుతుంది, యుగాల మధ్య తేడా ఉంటుంది. అక్కడ పాయింట్ ఏంటంటే కుంభకర్ణుడు అతి నిద్ర కోరుకున్నాడు. ఒక్కసారి తట్టి లేచే మాట, ఎవడు నిద్రపోయినా తట్టి లేపితే లేస్తాడు. ఈ కుంభకర్ణ నిద్ర అని ఎందుకు వచ్చిందంటే చాలా ముద్దు నిద్రపోయే వాళ్లకు ఆ పదం ఎందుకు వాడతారంటే ఆయన అతిగా నిద్రపోతుంది. ఈ రాక్షసుల అన్నదమ్ములు ముగ్గురు తపస్సు కూర్చున్నారు. రావణాసుడేమో అటువంటి వరాలు అడిగాడు. ఈ మహానుభావుడైతే ఏమో అడగదలుచుకున్నాడు అంటే 6 నెలలు తింటూనే ఉండాలి, ఒక్కరోజు నిద్రపోయేటట్లు వరమి అని అడగాల అనుకున్నాడు. కొంపదీసి అట్లా కనుక జరిగే ఉంటే, వాడి నోరు అట్లా ఫలించి ఉంటే భూమి మీద ఏ పదార్థము మిగిలేదు కాదు, భూమిని కూడా తినేసేవాడు. 6 నెలలు తింటూనే ఒక్కరోజు నిద్ర అంటే ఆ టయానికి వాడిని బుద్ధి వికటించి సరస్వతి కటాక్షం నోటి మీద పలికి 6 నెలల నిద్ర ఒక్కరోజు కథ. ఇది సామాన్యంగా ప్రక్షిప్తాలుగా ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే మానవునికి బోధించడానికి. అతి తిండి తినం నీకు ఉండకూడదురా అని చెప్పాలా అని రామాయణాన్ని ఉటంకిస్తూ చెప్తే వీడు వింటాడు అని ఆ కాలపు ప్రాజ్ఞులు కొన్ని కల్పితాలు పెట్టారు. అందుకే రావణాసుడి కంటే కుంభకర్ణుడు ఎంతో తెలివైన వాడు. అన్నా అంతా నెత్తి మీదకి వచ్చినాక నన్ను లేపి ఇప్పుడు చెప్తావా, నేను కూడా చెప్తున్నాను, ఇప్పటికిప్పుడు సీతను అప్పచెప్పేసి మన వంశం నిలబడుతుంది అని చెప్పగలిగినటువంటి ప్రాజ్ఞుడైన. కథల్లో మనకు ఆయన కుంభకర్ణుడు అంటే కేవలం నిద్రపోయేవాడు అన్నట్లుగానే చూపించారు. మహాశక్తివంతుడు, పర్వతాకారుడు. ఆయన ఆఖరికి అంటాడు, నువ్వు శిక్షించి నన్ను చంపే బదులు ఎవడైతే వాడు చెప్పాడు, మరీచుడు చెప్పిన మాటలే ఈయన అంటాడు, నువ్వు ఇప్పుడు నన్ను రక్షించకపోతే నేనే చంపుతానంటే నీ చేతిలో సచ్చేదానికంటే రామ బాణంతో సావడమే మేలు అంటాడు. ప్రక్షిప్తాలు ఏది ఎట్లా ఉన్నా దీంట్లో చెప్పదలుచుకున్న మాట నీతి నియమాలు వాళ్ళు కూడా పాటించేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉంది. ఈ అతి నిద్ర అని చెప్తే తప్ప నీకు ఇంకా దాని మీద ఇంపార్టెన్స్ కలగదు అని ఆ తర్వాత మహానుభావులు కొద్దిగా ప్రక్షిప్తాలు చేశారు. రామాయణంలో వాడు నిద్రపోయేవాడు, తనంతకు తను లేచేవాడు, ఆకలి అయితే తినేవాడు, వరం ప్రకారం ఎక్కువ తినేవాడు. నిద్రపోయేవాడు, లేచేవాడు. ఆ లేచి ఉన్నప్పుడే ఆయనను పిలిపిస్తారు, ఆయన మందిరానికి పంపించి కుంభకర్ణుని తీసుకురండి అంటాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఈ మాటలు డిస్కషన్ జరిగి ఈ స్థితి తెచ్చుకున్నావా అంటాడు. అంటే ఈ జరుగుతున్న ఈ సంఘటనలన్నీ ఆయనకు తెలియ నిద్రపోతూ ఉన్నాడు. లేపంగానే లేచాడు, వచ్చాడు. అన్నా కాకుండా రాజు చక్రవర్తి ఆయన మాట పాటించాలి. ఇన్ని విషయాలు దాంట్లో కలిసి ఉంటాయి. అదేతో కుంభకర్ణుని నిద్ర లేపాడు, అదే సినిమాల్లో చూపిస్తారు ఒక్కొక్క రకంగా. కవులు ఇంకా విపరీతంగా వర్ణిస్తారు. నిజం అటువంటిగా ఉంటుంది. వాల్మీకి రామాయణంలోనే బాబాజీ 14 ఏళ్ళు వనవాస టైంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటారు. కానీ రామాయణంలోని ఈ వాల్మీకి రామాయణంలోనే శరదృతువులోను వర్ష ఋతువులోను సీతా వియోగం గురించి
వాల్మీకి రామాయణంలో వర్ణించారు. ఇది ఎంతవరకు భావి? రామాయణాన్ని ఎంతసేపటికి మానవ చరిత్రగానే చూడాలి. మనకు బాగా తెలుసు రాముడు విష్ణు అవతారం అన్న సంగతి తెలుసు. విష్ణు అవతారం ఎత్తి వచ్చాడు అని చెప్తే రావణ వధ జరగదు. రావణుని కానీ సీతను కానీ లక్ష్మణుని కానీ ఎవరినైనా కానీ మానవులుగానే చూపించాలి. అటుపక్క దానవులు ఉన్నారు, ఇటుపక్క మానవులు ఉన్నారు. ఒరే ఈ ఇద్దరిని చూసి నువ్వు మాధవుడిగా ఎలా మారాలా అని చెప్పేదానికి వాల్మీకి మహర్షి ఈ రామాయణం రాశాడు. నరుడుగా ఉన్నప్పుడు మాత్రమే రావణాసుడు చంపబడతాడు తప్ప ఎక్కడైనా రాముడు నేను దేవుడు నేను ప్రకటన చేసేసాడు అంటే రావణ వధ జరగదు. వాని వరం అట్లా. అందుకని ఒక మనిషి భార్య పైన వియోగం ఎట్లా అనుభవిస్తాడు ఆ వియోగ బాధను అక్కడ ప్రకటింపజేశాడు. వాల్మీకి కవి హృదయం అక్కడ పనిచేసింది. అద్భుతమైన వర్ణనలు ఇస్తాడు. ఆ వర్ష ఋతువులో ఉన్నటువంటి చెట్ల వర్ణన, శరద్ ఋతువులో ఉన్న ఆ వాతావరణపు వర్ణన, ఆ ప్రకృతి అప్పుడు ఎట్లా ఉనింది అనేది అంత అద్భుతమైన వర్ణన ఇస్తాడు. వర్ణన ఇస్తూ రాముడి ఈ బాధను కూడా తెలియజేస్తాడు. ఇక్కడ రాముడు శ్రీమన్నారాయణుడు కాదు, దశరథ నందనుడు మాత్రమే, ఒక భార్యను కోల్పోయిన ఒక మామూలు రాజు మాత్రమే. ఒక మామూలు వ్యక్తి భార్యను కోల్పోతే ఏ బాధలు పడతాడు అన్నది వాల్మీకి మహర్షుడు ఊహించి అంత అద్భుతంగా రాశాడు. ఇప్పుడు దాకా మనం ఎన్నో సందేహాలు తెలుసుకున్నాం. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అనేక సందేహాలు నివృత్తి చేసినందుకు నమస్కారం. జై గురుదేవ్.